కాలా సినిమాలో సహనటిగా నటించిన నటి సన. సన సికింద్రాబాద్ చిలకగూడలో పుట్టింది. నాన్న పేరు రాబర్ట్ హార్డింగ్, అమ్మ జైతున్. వారిది మధ్యంతర ప్రేమ వివాహం. అన్నయ్య పేరు మున్నా. సన విద్యాభ్యాసం అంతా జంట నగరాల్లోనే జరిగింది. 1988లో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. 6వ ఏట నుండి డాన్స్ నేర్చుకుంది. కూచిపూడి, భరతనాట్యం, జానపదం, కథ నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించింది. వీణ శాస్త్రీయ సంగీతాల్లోనూ పట్టు సంపాదించింది. అలాగే క్రికెట్, బాక్సింగ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ లాంటి కరాటే కూడా నేర్చుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహమే దీనికి కారణం అని చెబుతోంది సన. అన్నపూర్ణ స్టూడియోస్ లో టీవీ సీరియల్స్ లో యాంకరింగ్ చేస్తున్న సమయంలో కృష్ణవంశీ గారు ఏదో పని మీద వచ్చారు. వెళ్తూ సననే చూసుకుంటూ వెళ్లిపోయారట. ఆ మర్నాడు కూడా తాను అక్కడే ఉండడంతో కృష్ణవంశీ గారు ఒకసారి మిమ్మల్ని వచ్చి కలవమన్నారు అని వారి మేనేజర్ తో కబురు పంపారు. ఆ రోజు రాత్రే వాళ్ళ అత్త మామయ్యలతో ఈ విషయం గురించి చర్చించిందట. వాళ్ళ అంగీకారంతో మర్నాడు కృష్ణవంశీ గారిని కలిసిందట. సనని చూస్తూనే వదిలేది లేదు, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నటించేందుకు సిద్ధంగా ఉండండి. సినిమా పేరు నిన్నే పెళ్లాడత. వచ్చే వారమే షూటింగ్ ప్రారంభమవుతుంది. రేపు ఒకసారి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ ని కలిసి అగ్రిమెంట్ మీద సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోండి అన్నారు. ఆ విధంగా చాలా అదృచ్ఛికంగా తాను సినిమా రంగంలోకి ప్రవేశించానని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని, అది అంతా ఒక కలలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. సహనటిగా చేసిన తన మొదటి చిత్రమే సూపర్ హిట్ కావడం తన లక్కీ అని, ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదని, డేట్స్ ఇవ్వలేకపోయిన చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పింది. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నారు కదా. అంత తొందరగా డేట్స్ ఇచ్చేదాన్ని కాదు. ముఖ్యంగా కథ కూడా ఎలా ఉంటుందో దర్శకుణ్ణి బట్టి ఊహించుకొని సంతకం చేసేదాన్ని. చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా అని చెప్పుకొచ్చింది సన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.